ఇక చూడండి ఇక్కడ ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే బీసీల రిజర్వేషన్లను పెంచండి, రాష్ట్రంలో బీసీల జనగణన ప్రారంభించండి, పెండింగ్ స్కాలర్షిప్లు మంజూరు చేయండి, మంత్రి పొన్నంకు ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి. ఈ 13వ పేజీ పోవాలి. ఈ కృష్ణయ్య గారు, మన బీసీ కృష్ణయ్య గారు, బీసీల రిజర్వేషన్లను పెంచండి, బీసీల జనగణన ప్రారంభించండి, పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వండి, మంత్రి పొన్నంకు ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం బీసీల పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 22% తగ్గించి తమ సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసిందని మీకు దండం పెడతా కృష్ణయ్య గారు. మీరు ఎక్కడున్నారో చెప్పాలి, వచ్చి 2 కాళ్ళు కూడా అందుకుంటా నేను. మీరు ఇటువంటి మాటలు దయచేసి మాట్లాడద్దు కృష్ణయ్య గారు. అవకాశం వచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోలే అవకాశం, ఇవాళ మాట్లాడతారు మీరు. గత ప్రభుత్వం బీసీల పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 22% తగ్గించి తమ సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఈ రిజర్వేషన్లను 44% పెంచాలని కోరారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో ఈ రిజర్వేషన్లు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం దృష్టికి తీసుకెళ్లి బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు రూపాయలు 4,000 కోట్ల బకాయిలున్నాయని, వెంటనే వీటిని విడుదల చేయాలని కూడా కృష్ణయ్య మంత్రి పొన్నంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వెంటనే బీసీల జనగణన ప్రారంభించాలని కూడా ఆయన కోరారు. మంత్రి పొన్నంను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు. ఇగో వీరు ఏం చేశారంటే, మన బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు 4,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వాలి, అలాగే ఈ యొక్క రిజర్వేషన్లను పెంచాలి. ఇది వార్తను చూస్తా అంటే మీకేమనిపిస్తుంది? ఈ కృష్ణయ్య గారు పెట్టిన వార్తను చూస్తా అంటే మీకేమనిపిస్తుంది? మీరు ఒక్కసారి కూడా సౌదీ అరేబియాలో డ్రైవర్గా పనిచేస్తున్నాను, జై శ్రీరామ్ మహేందర్ గారు, ఓకే. ఇప్పుడు ఇంతకుముందు నేను వార్త చెప్పిన కదా, ఈ యొక్క కృష్ణయ్య గారు చెప్పినప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు తెలంగాణలో. ఈ కృష్ణయ్య గారు ఎక్కడి నుంచి వెళ్ళి రాజ్యసభ ఎంపీ అయినరు చెప్పండి ఫస్ట్. ఎక్కడి నుంచి వెళ్ళి? ఆంధ్ర నుంచి వెళ్ళి అయినరు వీళ్ళు, ఓకే. సో బీసీల రిజర్వేషన్లు పెంచాలే, గత ప్రభుత్వం పెంచలేదు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్కు ఓ లెటర్ ఇచ్చిండ్రు. మంచి పని చేసిరండి మీరు. లెటర్ ఇవ్వడం అనేది చాలా మంచి పని, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ బీసీనే ముఖ్యమంత్రి చేస్తామన్నప్పుడు మీ నినాదం ఎక్కడ పోయిందండి? మీ నినాదం ఎక్కడ పోయింది? బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని మోడీ గారు క్లియర్గా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి మోడీ గారు అనౌన్స్ చేసిర్రు, అమిత్ షా గారు చెప్పిర్రు. ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అది బీసీ ముఖ్యమంత్రి. అప్పుడు బీసీలకు న్యాయం జరగపోనా? బీసీలో ఇప్పుడు పోయి మనం అడుకోవాల్సిన పరిస్థితి ఏంటండి? ఇస్తారని నచ్చినో మనం తన్నేలో కొడతాం, ఆడికిడి పోయో కావాలని అడుక్కుంటాం మనం. మన దౌర్భాగ్యం ఏంటంటే, బీసీల దౌర్భాగ్యం ఇదే. బీసీలు ఏం చేస్తారు చెప్పన్నా? బీసీల గురించి చెప్పాలంటే అందరు బీసీలని అంటలేను, కొంతమందిని చెప్తాను. ఒక బీసీ ఎదుగుతాండి, ఇంకో బీసీ ఏం చేస్తాడంటే కాలు అందుకొని గుంచుతాడు, కాలు పట్టుకొని గుంచుతాడు. మన దాంట్లో ఉన్న దౌర్భాగ్యం ఇదే. అక్కడ క్లియర్గా బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసిరా లేదా భారతీయ జనతా పార్టీ? ఆ రోజు పనిచేస్తేమో ఈ రోజు పోయి అడుగుతుండ్రు, ఆ రోజు పనిచేస్తేమో ఇప్పటికీ కూడా స్టాండ్ తీసుకున్నది కృష్ణయ్య గారికి. నేను క్లియర్గా చెప్తున్నా, ఇప్పటికీ కూడా బీజేపీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్ళీ ఖచ్చితంగా అదే స్టాండ్ మీద ఉన్నామని చెప్పేసి అమిత్ షా గారు మొన్న అనడం జరిగింది. అదే స్టాండ్ మీద మేము ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీఏ అనే స్టాండ్ మీదనే క్లియర్గా కేంద్రం ఉన్నది, బీజేపీ ఉన్నది. మరి ఈ ఎంపీ ఎలక్షన్లకు ప్రచారం చేయండి, మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి. వాళ్ళు చూస్తామన్నారు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా ఏమీ ఇవ్వలే. మీకు తెలుసు కృష్ణయ్య గారు, మీరు రాజకీయంగా బాగా అనుభవం ఉన్నది, మీకు అనుభవజ్ఞులే, మీకు తెలుసు. మరి అటువంటిది కాంగ్రెస్ని అడగడం ఎందుకు, బదలావడం ఎందుకు? కాంగ్రెస్ ఎట్లయినా ఇయ్యది, నో డౌట్ అది. ఎందుకంటే కాంగ్రెస్లో 45 అగ్రవర్ణాలే, 45 ఎమ్మెల్యేలు కూడా అగ్రవర్ణాల ఎమ్మెల్యేలే ఉన్నారు. వాళ్ళు గెలిచిన 64 45, అర్థమైందా? 65 అంటే దాదాపు ఇంకొక 19 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు 19 మంది ఉన్నారు టోటల్గా. ఎస్సీ ఎస్టీ బీసీలు, ఇలా ఎస్సీ ఎస్టీలు పోతే బీసీలు ఉన్నది 7-8 మంది కంటే ఎక్కువ లేరు.
వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు 44% ఇస్తారా? వాళ్ళు 44% ఇస్తారా అండి? ఇవాళ కావాల్సింది బీఆర్ఎస్ ఈ 44% రిజర్వేషన్ ఇయ్యదు, కాంగ్రెస్ 44% రిజర్వేషన్ ఇయ్యదు. దాంట్లో పోతే రావులు, దీంట్లో పోతే రెడ్లు, వీళ్ళే ఉన్నారు కదా. అదే భారతీయ జనతా పార్టీలో రావులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ప్రతి ఒక్క కులానికి కూడా ఒక విలువనిచ్చిందంటే భారతీయ జనతా పార్టీ. అది క్లియర్గా, నేను క్లియర్గా చెప్తున్నా. ఆ రోజు బీసీ ముఖ్యమంత్రి అంటే మాట్లాడలేదు కృష్ణయ్య గారు. ఎంత బాధ అనిపించిందంటే, అరే మనకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు మన సంఘానికి, బీసీల సంఘానికి, దయచేసి ఇప్పటికైనా మీ యొక్క మనసు మార్చుకోవాలని కృష్ణయ్య గారిని నేను కోరుతున్నా. కృష్ణయ్య గారు ఖచ్చితంగా మీరు మనసు మార్చుకొని, కృష్ణయ్య గారు మీరు ఖచ్చితంగా మనసు మార్చుకొని భారతీయ జనతా పార్టీకి, మీరు బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని, ఈ ఎలక్షన్ల రేపటి నుంచి మీరు తిరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఈ యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు కృష్ణయ్య గారిని కోరండి. బీసీలు అయితే బీసీకి సపోర్ట్ చేయండి. చాలామంది అండి, చాలామంది రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, వెలుమ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ ఎస్టీ ప్రతి సామాజిక వర్గం వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రిని కోరుకున్నారు. స్వయాన క్లియర్గా మన మందకృష్ణ అన్న కూడా మేమే చెప్తున్నాం బీసీ ముఖ్యమంత్రి కావాలని, మీరెందుకు ఆలోచిస్తారని చెప్పేసి అన్నారు. ఇంతకంటే ఎక్కువ ఉంటుందండి. ప్రతి ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రిని కోరుకున్నారు ఈ రాష్ట్రంలో. అట్లయితేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనేటోళ్ళు లేరు. ఇక రావాలంటే అది బీజేపీతోనే సాధ్యం. బీసీలారా అందరూ కూడా ఆలోచించండి. ఈసారి ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. మీరు ఇక్కడి నుంచెల్లే మన విజయం అనేది ఇక్కడనే స్టార్ట్ కావాలి. బీసీలందరూ కూడా ఐక్యం కావాలి, హిందువులు ఐక్యం కావాలి, ఇక్కడ నుండే మార్పు అనేది స్టార్ట్ కావాలి. చూడండి క్లియర్గా శ్రీనివాస్ బాణాల గారు చెప్పారు బీసీనే ముఖ్యమంత్రి అని. బీజేపీ అన్నప్పుడు ఆర్ కృష్ణయ్య నిద్రపోయిండన్న, ఇప్పుడు లేచిండన్న. ఎందుకండి? జై బీజేపీ, జై బీసీ. దయచేసి కృష్ణయ్య గారు మీ మనసు మార్చుకోవాలి, మీరు మారాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా.